సార్. ఆ వేణుగోపాల్ని తీసు సార్. సార్ దగ్గరికి వెళ్ళు. కూర్చో. అరే కూర్చోవయ్యా. కూర్చోమన్నానా? నీ భార్యకి ఏ ఉద్యోగం? ఈ ఊర్లోనే ఒక రెడీమేడ్ గార్మెంట్స్ కంపెనీలో. తనకి ఎస్పీ ఆఫీసులో మనుషులు తెలుసు అనుకుంటాను. ఇప్పుడు డివైఎస్పీ ఫోన్లో చెప్పారు నిన్ను రిలీజ్ చేయమని. నీ వైఫ్ రిక్వెస్ట్ చేసిందని చెప్పి ఎవరో డివైఎస్పీతో మాట్లాడారట. దాని గురించే డివైఎస్పీ ఫోన్ చేశారు. తాత్కాలికంగా నా రిస్క్లో నిన్ను వదిలిపెడుతున్నాను. ఇకపై నువ్వు మళ్ళీ ఇలా ప్రవర్తిస్తే నిన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడను. ఇకపై నీ ఇంట్లో వాళ్లతో గాని చుట్టుపక్కల వాళ్లతో గాని ఎటువంటి గొడవలు పెట్టుకోనని రాసి సంతకం పెట్టి ఇవ్వు. ఇదిగో. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. అదంతా ఏం లేదక్క, నన్ను లోపలికి రమ్మంటావా? పర్వాలేదు. ఇంకెక్కడైనా సంతకం వెయ్యాలా? నీ సైన్ ఏమైనా ఆటోగ్రాఫ్ అనుకుంటున్నావా? వెళ్ళు. రాత్రి వేళ కదా స్టేషన్కి రారనుకున్నాను. నా బాధ్యత కదా సార్. ఇతని గురించి నేను ఎంక్వైరీ చేశాను. మందు కొట్టి మిమ్మల్ని కొడతాడనుకుంటాను. ఇలా మందు కొట్టి ఊరికి ఊళ్ళ మీద తిరిగే భర్తల భార్యలకు కొంచెం కష్టంగానే ఉంటుంది. అన్నట్టు ఎస్పీ ఆఫీస్కి ఎవరి ద్వారా కాల్ వెళ్ళింది? నేను ఉద్యోగం చేస్తున్న కంపెనీ ఓనర్ గారి రిలేటివ్. అది మంచిదైపోయింది. లేదంటే కోర్టులో జామీన్ తీసుకోవాల్సి వచ్చేది. ఆ స్థాయికి స్ట్రాంగ్ అయిన కంప్లైంట్ ఇది. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని కలవడానికి వెళ్ళారుగా, ఏమైంది? వాళ్ళ ఇంట్లో లేరు, కలవలేకపోయాను. వీలైనంత తొందరగా వాళ్ళతో కాంప్రమైజ్ చేసుకోండి. లేదంటే తిరిగి ఈ కేసు మొదటికి వస్తుంది. మిమ్మల్ని చూసి వదిలేశాను. లేదంటే సరైన గుణపాఠం నేర్పించే వదిలేసి ఉండేవాడిని. థ్యాంక్స్ సార్. తీసుకుపోండి. పదండి. ఆగవే. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి నన్ను రిలీజ్ చేశావు? అది చెప్పేసరివే. ఇంటికెళ్ళి మాట్లాడుకుంటే చాలదా? వద్దు. నువ్వు ఇంతసేపు ఎవరితో ఉన్నావో నాకు తెలియాలి. ఎస్పీ కాల్ చేశారనేగా ఎస్ఐ చెప్పారు. అయితే ఆయనతోనే ఉన్నాను అనుకోండి. సిగ్గులేదే, నాతోనే ఇలా మాట్లాడతావా? ఏం చేస్తున్నావురా? తిను నా భార్య. దీనికి కంప్లైంట్ ఉందంటే నన్ను అరెస్ట్ చేయమని నీ ఎస్ఐతో వెళ్ళి చెప్పు. ఏంటక్క సమస్య? ఎవడే వీడు? ఈ ఆటోలోనే వచ్చాను. రండి వెళదాం. నువ్వు ఇంటికి రావే, నీ సంగతి అక్కడ తెలుస్తాను. పడితీరా. నువ్వు చెప్పు, ఎక్కడే ఉన్నావు? చెప్పవే, చెప్పవే. ఎవరు చూడాలని అలా కుంటిదానిలా నడుస్తున్నావు నువ్వు? నాకు కాళ్ళు భయంకరమైన నొప్పిగా ఉంది అత్తయ్య. కాల్ లైట్ గానే స్లిప్ అయింది. హాస్పిటల్ వెళ్ళకే తెలిసింది ఇది కొంచెం సీరియస్ అని. ఇదిగో చూడండి, ఇది కట్టడం వల్లే కాస్తైనా నడవగలుగుతున్నాను. నా ఉద్దేశం కేసు కోసం ఇలా కట్టుకట్టావేమో అనుకున్నా. లేదత్తయ్య, చిన్నదిగానే సమస్య ఉన్నింది.
వేణుబావ నన్ను కొట్టి నెట్టేసరికి ఇంకా కాస్త నొప్పి ఎక్కువైంది. ఖచ్చితంగా నిన్ను పొగడాల్సిందే. సుమేష్ వేరే ఉంటే ఇవన్నీ చేసేవాడే కాదు, చూడ్డానికే గంభీరంగా ఉంటాడు. నువ్వు గట్టిదానివే, నాకు తగ్గ కోడలివి. నేను కంప్లైంట్ ఇచ్చింది మీకు నచ్చిందో లేదో అనుకున్నాను అత్తయ్య. సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోవడమే ఒక ఆడదానికి మంచిది. కుటుంబానికి కావలసిన తెలివితేటలున్నాయి. ఎలాగో ఆశకు అలాంటి ఐడియా రావడం వల్ల ఇక ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఒక లాయర్ని ఏర్పాటు చేశామంటే వాడే బయటకు వస్తాడు. హ, అయినా 5-6 నెలల వరకు ఎలాంటి సమస్య ఉండదులే. వేణుబావకి లేకపోతే తన షేర్ ఇచ్చేయండి అత్తయ్య. ఎలాగో మేము కాంప్రమైజ్ అయ్యాక నాన్నగారు మాకు ఒక ఇల్లు కట్టిస్తారు. మీకు ఓకే అయితే బావగారి షేర్ ఇచ్చేసేయండి. అత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు? నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఈ ఇల్లు వేరు చేయడానికి ఒప్పుకోనే. కావాలంటే వాడు కష్టపడి కొనుక్కుంటాడు. అది పనిలోకి వెళ్తుంది కదా, ఇద్దరు కష్టపడితే కూర్చొని హాయిగా తినొచ్చు. అమ్మా ఎవరైనా కొంచెం ప్రశాంతంగా బ్రతకాలనుకుంటే ఈ రాత్రిగా మాత్రం ఉండొచ్చు. ఎస్పీ గారి ఆఫీస్కి పిలిచి ఈ రోజే వాడిని రిలీజ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు. రే వేణు ఈ రోజే రిలీజ్ అయ్యాడ్రా. ఎవరు రిలీజ్ చేశారు? బాలా పని చేసే కంపెనీ ఓనర్ గారే సహాయం చేశారని కానిస్టేబుల్ గారు నాతో చెప్పారు. అందుకని వాడు ఏ క్షణమైనా ఈ ఊరికి వాడు రావచ్చమ్మా. అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. రే నా బుజ్జి తమ్ముడు, నువ్వు మాత్రం కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలరా. తర్వాత నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే వేణి మీద కంప్లైంట్ ఇచ్చావు కదా. నేను మీ విషయంలో తలదొరుచుకోపోవటం వల్ల నేను ఈ గండం నుంచి తప్పించుకున్నా. అందుకని కొంచెం అందరూ జాగ్రత్తగా ఉండండి. వేణుబాబు వస్తారా అండి? జరిగేదంతా చూస్తుంటే గతంలో వచ్చిన దానికంటే రెండింతలు బలంగా వస్తాడనిపిస్తోంది. నేను రాగానే ప్రశాంతంగా కూర్చోటం నా జీవితంలో మొదటిసారి చూస్తున్నా. ఈ ఇంట్లో పని పూర్తి చేసేసరికి అర్ధరాత్రి అవుతుంది కదా, ఆ లోపు మీరు నిద్రపోయి కలలు కూడా కంటుంటారు. అవును, ఈ రోజు పనేం లేదా? ఇప్పుడు చేయట్లేదు కదా. 7 గంటలు అవగానే కిచెన్ లో పనులన్నీ పూర్తి చేసి మీకు భోజనం తీసుకొచ్చి పెట్టానండి. ఆహా, అలాగే మనం ఒకటిగా ఉన్న ఇల్లు ఉమ్మడి కుటుంబంగా ఉన్న మన కుటుంబం విడిపోయి చిన్న రూముకొచ్చింది కదా. దానికి కారణం మనం కాదు కదా, కలిసి ఉండాలని ఇక్కడ ఎవరికీ లేదు కదండి. ఇంతకు ముందు మందు తాగడానికైనా కలిసి ఉండేవాళ్ళు. నువ్వు చెప్పావని కదా అది ఆపాను. దాని మూలంగా మంచే కదా జరిగింది. తాగి ఇంటికి వస్తున్నారన్న చెడ్డ పేరు మారిపోయింది కదా. సతీష్ అన్న అన్ని గౌరవంగా పిలుస్తున్నారు కదండి. అదే నిజమే. ఆ విషయానికి నీకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ మాత్రం సరిపోదు. ఇంకేం కావాలని ఎదురు చూస్తున్నావు? ఏవేవో కావాలని ఆశ ఉంది. ఇప్పుడు మనిద్దరం సంతోషంగా జీవిస్తున్నాం కదండి. ఇక బిడ్డ గురించి మనం ఆలోచిద్దామండి. ఓ అలాగా. ఎలాగో ఇంత జరిగింది, నా 2 కాళ్ళ మీద నేను నిలబడేంత వరకు నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు. నాకు కావాల్సినంత ఓర్పు ఉందండి. ఆ ఓపిక నా దగ్గర కూడా ఉంది.
ముందు ఈ వేణు సమస్యని ఒక ముగింపుకు రానివ్వు. అతనిప్పుడు జైల్లో ఉన్నాడు కదా. జైల్లో కాదే, పోలీస్ కస్టడీ. ఆడు ఈ రోజే ఇంటికొచ్చేశాడు. ఆ కోపంలో వాడు రేపే ఇక్కడికి వచ్చినా రావచ్చు కూడా. ఏమే, ఒక వారం మీ అమ్మగారింటికి వెళ్ళి ఉందామా? అనిలా భయపడి కాదు, మనకొక సేఫ్ అండ్ సైడ్కి. మీ ఇంట్లో ఉంటే మన పుట్టబోయే పిల్లల గురించి మనం ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చని. మనం ఎవరికైనా భయపడి బయటికి వెళ్ళామంటేనా ఇదంతా కూడా సుమేష్కి సొంతం అవుతుంది. ఇలా అతను మాత్రం అనుభవించడానికి వీల్లేదండి. మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. మన ఇద్దరం ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. వేణు తిరిగి ఇక్కడికి వచ్చినా రాకపోయినా సరే మనం ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మనకు రావాల్సిన షేర్ తీసుకుని వెళ్ళాలండి. నువ్విప్పుడు చెప్పే ఈ విషయాలన్నీ కూడా జరగటం చాలా కష్టమే. ఏమండి, మీరు మనసు పెడితే జరుగుతుందండి. జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. అలాగా అయితే ఇద్దరం కలిసే చేద్దాం. డబ్బులు తనిస్తుంది. ఎంతైంది? ఇదిగోండి. అయ్యో, అచ్చా. త్వరగా వస్తావా? తలుపు తెరు. చాలా ఇవ్వవే. ఇక్కడ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావే? లోపలికి రా. మీరు రిలీజ్ అవ్వడానికి సహాయం చేసింది ఆ ఇంట్లో ఉండే చమేలి. నేను థ్యాంక్స్ చెప్పాలి. సహాయం చేసి తన లేదా తన భర్త? లేదు, ఈ రాత్రి పూట వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలని కొట్టుకుపోతున్నావే, అందుకు అడిగాను. ఎవరైతే మీకేమిటి? సాయం చేయకపోతే ఈ రోజు రాత్రంతా పోలీసులతో దెబ్బలు తినుంటారు. ఏయ్, నువ్వు ఇకపై ఎక్కడికి వెళ్ళవు. లోపలికి రా. మీరు ఆటో రిక్షా దిగడం నేను చూశాను. పోలీస్ స్టేషన్లో వేరే ప్రాబ్లం ఏమీ లేదుగా? లేదు, వాళ్ళు మర్యాదగానే నడుచుకున్నారు. మీరు చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పడం కోసం నేనే వద్దాం అనుకుంటున్నాను. అది నువ్వు ప్రదీపావని చూసినప్పుడు డైరెక్ట్గానే చెప్పు. పోలీస్ వాళ్ళు ఏం కొట్టలేదు కదా? లేదని అనుకుంటున్నాను. ఏంటి, నేను తన్నులు తినలేదని మీరందరూ బాధపడుతున్నారా? ఈ సహాయాన్ని కారణం చూపించి నా పిల్లాన్ని ఇంకా ఎక్కడెక్కడికి పిలుస్తావే? ప్రదీప్ అన్నయ్య ఎవడే ప్రదీప్ అన్నయ్య? వేణు, మీరు మారిపోతారు అనుకుని నేను మీకు సహాయం చేయలేదు. కడుపుతో ఉన్న అమ్మాయి బాధపడకూడదు అనుకుని తను నీ మీద చూపిస్తున్న జాలిలో 10లో 1% నువ్వు తన మీద చూపించు. అయ్యయ్యో, దీనికి నా మీద జాలా? అవును అవును అవును, ఊర్లో ఉన్నవాడంతా ఏదో ఒకటి చెప్తాడని వాళ్ళ కోసం ఇచ్చేస్తోంది. అలాగే భర్తని కాపాడుతానని చెప్పి ఊరు తిరగడానికి ఇది ఒక కారణం. ఎస్ఐతో తిను రహస్యంగా ఏదో చేసిందో లేదని తెలియట్లేదే. మీకోస్తేనే సిగ్గుందా? తన చోట వేరే అమ్మాయి ఉండుంటే
మిమ్మల్ని పోలీసులు బాగా తంతే బాగుంటుంది అనుకునేవారు. మిమ్మల్ని అక్కడి నుంచి కాపాడి తీసుకొస్తే తిను చెడ్డదైపోయిందా? మీది అసలు మానవ జాతేనా? ఏంటి అయ్యో, అనుమానంగా వద్దు. ఉందా? చమలి అమ్మో, నన్ను ఇప్పుడే చమలి, తీరుస్తానే. ప్లీజ్ మీరు వెళ్ళండి వెళ్ళండి. అసలు ఇలాంటి భర్త నీకు అవసరమేనా? ఓ ఇది నీ భర్తని అరేంజ్ చేసి పెట్టవే. మర్యాదగా మాట్లాడు. మళ్ళీ స్టేషన్ కి తీసుకెళ్లారంటే ఇలా 2 కాళ్ళ మీద నుంచొని మాట్లాడలేకుండా చేసేస్తారు. ఎలా చేస్తావు నాకు చూపించవే. నిన్ను వద్దు ఇక్కడ- చమలి, ప్లీజ్ వెళ్ళిపోండి. నేను వెళ్తానులే, కానీ ఈ విషయం పావని నీ జీవితంలోంచి శాశ్వతంగా పంపించేస్తే నువ్వు బాగుపడతావు. ఏవే ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి నన్ను తిట్టాలనేది కదా నీ ఆశ. చెప్పవే, నువ్వు నాతో లోపలికి రావా, నేనెవరో చూపిస్తాను. రావే, వదలండి. ఈ రోజు నేను అయ్యో, ఏవే వదలండి. ఏవే అయిపోయావే, నువ్వు ఎదిరిస్తావా? వదలండి. అందరి దగ్గర నేను అవమానిస్తావా? అయిపోయావే, నీ సంగతి తెలుస్తానే. నేను చాలా రోజులుగా గమనిస్తున్నానే. ఆయ్! ఈ రోజు నువ్వు అయిపోయావే. నేను నాన్నతో పడుకుంటాను. మర్యాదగా ఇక్కడే పడుకో, లేకపోతే కాళ్ళు ఎరగొడతాను. ఎందుకు జయ పిల్లని అలా ఏడిపిస్తున్నావు? నువ్వు రామ్మా, నాన్న దగ్గరే నిద్రపోదు గాని పద. నీకు మంచి భార్య దొరకాలనే మేమిద్దరం కోరుకుంటున్నాం. ఎవరిని పెళ్లి చేసుకోవాలో నువ్వే నిర్ణయించుకోవాలి. నా నిర్ణయం నేను చెప్పేశాను. నీ నిర్ణయం నువ్వు చెప్పేశావు సరే, మమ్మల్ని ఎందుకురా అడుగుతున్నావు? వెళ్ళి అమ్మాయిని చూసిరా. మీరు ఒకరికొకరు నచ్చారంటే అప్పుడు జాతకాలు చూద్దాం. పిల్లల సంతోషమే మాకు కావాల్సింది. కాబట్టి నీ ఇష్టాన్ని మేమెప్పుడు కాదనం. సంతోషంగా వెళ్ళి అమ్మాయిని చూసిరా. ముందే చెప్పుంటే మేము కూడా తోడుగా వచ్చేవాళ్ళం. పర్వాలేదు, నీకు నచ్చిందంటే సంప్రదాయబద్ధంగా మేము కూడా వెళ్ళి చూసొస్తాం. వెళ్ళిరా.